ఎందుకంటే మనం వాళ్ళ మిజరబుల్గా అవుతుంది, పాపం వాళ్ళు సంపాదించుకుందా పోద్దంటే అది కరెక్ట్ కాదు కదా. నేను వెనక్కి పంపించే వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఎందుకంటే ముందే చెప్పాలి, తర్వాత సినిమా ఎలా ఉంటుంది, రిస్క్ ఉంటుంది, 100% రాకపోవచ్చు, 100%ఏ కాదు, ఆ తర్వాత పబ్లిసిటీకి వాటికి కూడా ఎడిషనల్ కావాల్సి వస్తుంది. సో 120% పోవచ్చు. 120% పోయినా కూడా మీ లైఫ్స్ మిజరబుల్ అవ్వు, తలకిందులు అవ్వు అంటేనే సినిమా తీయండి. బట్ ఇదేదో చేసి ఇంత వచ్చేస్తే అంత వస్తుంది అంత మాత్రం రావద్దు. మొత్తం ఏదన్నా తేడా జరిగితే మొత్తం మీ మిజరబుల్ అవుతారని చెప్తాం. తెలుసు, బాగా చెప్పారని వెళ్తారు. తర్వాత ఒక ఇన్విటేషన్ పట్టుకొస్తారు 2 నెలలకు 3 నెలల తర్వాత, సినిమా తీస్తున్నాం సార్ మేము, మాతో చేయటం ఇంకొక బ్యానర్లో మీతో చేయటం మాకు ఇష్టం లేదు, మీకు ఇష్టం లేదని అర్థమైంది సార్ మీకు. అవును, అయ్యో నేను నా తెలుసుని చెప్పాను. తర్వాత మళ్ళీ అది వెళ్ళాక మొత్తం లాస్ అయిపోయి వస్తారు, మీరు చెప్తే వినలేదండి, చేతులు కాలిపోయాయి, ఖాళీ అయిపోయాయి. ఇలాంటి కేసులు 4-5 తగిలింది నాకు. అలాగా నేను డిస్కరేజ్ చేస్తున్నాను అంటారు. మనమేమో ఫ్యాక్ట్స్ చెప్తాం, అది కొంతమందికి నచ్చదు. ఓహో, మాతో చేయటం వాళ్ళకి ఇష్టం లేదో అనుకుంటారు. అలా నేను వచ్చిందలా చేసుంటే ఒక 25 ఫిల్మ్స్ అయిపోను, ఏదో ఒకటి చేస్తే. నాకు అలా మనసు రాదు. ఇది మన మనసు నచ్చితే కానీ చేయలేం. ఆ ప్రొడ్యూసర్ నచ్చలేదు, పెళ్లి చూపులాగానే ఇది. ఆ ప్రొడ్యూసర్ నచ్చాలి, ప్రొడ్యూసర్ పొటెన్షియాలిటీ ఉండాలి, అంతే. అమ్మాయి బాగుంది అయినప్పుడు కూడా మిగతా ఆస్పెక్ట్స్ చూడాలి, అలా వదులుకోవాలి. ఓకే, ఇతను పెట్టాడు, రేపు పొద్దున్న బిజినెస్ అవ్వలేదు, అతని పరిస్థితి ఏంటి, ఆ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి, అతని ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటో, తట్టుకోగలలేదా, లేదు తట్టుకోలేడు, వద్దు చేయకు. మీ సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది కదా, అందుకే నేను చేశాను కదా, నేనే చేశాను కదా. నేను ఎవరిని బ్లేమ్ చేయను. అదే కొంతమంది అనవసరంగా బ్లేమ్ చేస్తారు ఇండస్ట్రీని, మా థియేటర్లు ఇవ్వలేదు, మాకు ఎవరు కోఆపరేట్ చేయలేదు, అన్నీ ఒట్టిదే. మనం సెల్ఫ్ మేడ్ చాలా ఉన్నారు, సెల్ఫ్ మేడ్ పర్సన్స్. మనం ప్రూవ్ చేసుకోవడానికి వాళ్ళ అవకాశాలని క్రియేట్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ చూసి ఇన్స్పైర్ అవ్వాలి తప్ప ఇండస్ట్రీని తిట్టడం తప్పండి. ఇండస్ట్రీలో మనకు అద్భుతమైన ఇండస్ట్రీ ఇది. నీ క్రియేటివ్ ఉండి, మంచి ప్లానింగ్ ఉండి, మంచి ఎస్థెటిక్ సెన్స్ ఉండి, ఆర్టిస్టిక్ వాల్యూస్ తెలిసి, ఇప్పుడున్న ఆడియన్స్ యొక్క పల్స్ తెలిసి, వాళ్ళని ఎలా ఎంగేజ్ చేయాలని తెలిస్తే డెఫినెట్గా మనకు చాలా ఉదాహరణలు వస్తాయి. ప్రతి సంవత్సరం ఓ చిన్న సినిమా పెద్ద హిట్ అవుతుంటుంది. నాని కోర్టు తీశాడు. నాని అంతగతం టక్ జగదీష్ సినిమా చేసినప్పుడు థియేటర్లకు ఇవ్వకుండా ఓటీటీలో రిలీజ్ చేయాలని, నాని సినిమాలు మేము బ్యాన్ చేస్తాం, అది చేస్తామని డిస్ట్రిబ్యూటర్లు వాళ్ళు చేశారు. అప్పుడున్న కండిషను చేశాడు. నానిని అసలు బ్యాన్ చేసేస్తామని లెవెల్లో మాట్లాడారు. కోర్టు సినిమా రిలీజ్ అయినప్పుడు తను ప్రొడ్యూస్ చేసినప్పుడు, నాని అండి ఓ సినిమా, అలా ప్రతి హీరో సినిమా తీయాలి, మాకు 4వ వారం కదా 5వ వారం కూడా షేర్ వచ్చిందండి సినిమాని మొదలెట్టారు. సో ఇక్కడ అల్టిమేట్గా సక్సెస్ అనేది, సక్సెస్ స్పీక్స్ అంటారు. అదే తిట్టిన వాళ్ళే పొగిడారు నానిని, అది నాని అచీవ్మెంట్ అది, అంతే కదండి. రాజమౌళిని కూడా అలాగే ఛత్రపతి చేయకుండా 2-3 నెలలు సస్పెండ్ చేశారు. అప్పట్లో ఒక ఇష్యూ ఉండి, అలా సస్పెన్షన్లో ప్రముఖ పాత్ర వచ్చిన వాళ్ళు ఇప్పుడు రాజమౌళి పక్కన ఉన్నారు. అలా సక్సెస్ అయి చూపించాడు, వాళ్ళ దగ్గర తెప్పించాడు, అదే అచీవ్మెంట్ అంటాను నేను. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు మీరు ప్రొడ్యూసర్లు ఎవరైనా మాకు డబ్బు పెడతాము, మేము సినిమా తీయండి అనుకున్నప్పుడు, వాళ్ళకి వద్దు లాస్లు వస్తాయి, లేకుంటే సినిమా గురించి మీకు తెలియదు అనుకున్నప్పుడు, మీరు ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్నప్పటికీ కూడా ఒక సినిమా స్టార్ట్ చేసిన తర్వాత ప్రొడ్యూసర్ చేసిన తప్పు వల్ల మీరే మొత్తం ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చింది, మీకు ఉన్నటువంటి ఆస్తులు కూడా దానికోసం పెట్టుకోవాల్సి వచ్చింది. డెఫినెట్ నేను సంపాదించి పోగొట్టుకున్నా, మా మిస్సెస్ కూడా కొంత పోగొట్టాను. తప్పదు, అంటే మనం ప్రిపేర్ అయ్యి, అంటే మనకు మిజరబుల్ అవ్వలేదు కాబట్టి, రోడ్డు మీదకి రాలేదు కాబట్టి పర్వాలేదు. బట్ పిల్లలకు ఉండేది కదా అనే ఒక గిల్టీ ఫీలింగ్ ఉంటుంది పిల్లలకి. అప్పుడు నేను అమ్మినవి ఒక 2 కోట్లు ఆస్తనుకోండి, ఇప్పుడు అవి 7 కోట్లు అయింది. అది అరే పిల్లలు చూసినప్పుడు అరే వీళ్ళకి ఉండును కదా అనిపిస్తుంది, ఆ గిల్టీ ఫీలింగ్ ఉంటుంది. కాకపోతే ఆ సినిమా చేయాలి, చాలామంది దీని మీద డిపెండ్ అయ్యి ఉన్నారు, అదే కదా. అంటే యాక్చువల్గా అది సంధిగా ఉంటుంది చూసారు, అలా జరిగింది. దానికి కరెక్ట్గా మనం కంప్లీట్ అయ్యేటప్పటికి శాటిలైట్ బిజినెస్ మొత్తం కొలాప్స్ అయిపోయింది. ఎందుకంటే సన్ నెట్వర్క్లో 300 crores ఎంతో స్కామ్ జరిగి ఆఫ్ చేశారు. వాళ్ళు ఒక్కళ్ళే ఏ సినిమా అయినా సరే ఆ సినిమాకి తగ్గట్టుగా వాళ్ళు ఆ శాటిలైట్ రైట్స్ తీసుకునేవాళ్ళు. ఓ 10 లక్షలు పెట్టి తీసిన సినిమా కూడా ఆ రోజుల్లో ఒక 5 లక్షలు 6 లక్షలు దానికి ఒక వాల్యూ కట్టి కొనేవాళ్ళు. కొంచెం మినిమం గ్యారంటీ అయినా. మా సినిమాకి ఆ లెక్క ప్రకారం
ఒక 1.5 crore రావాలి మా సినిమాకి దానికి. Yeah. అది కరెక్ట్గా మిస్ అయింది. సో మనకున్న పొటెన్షియాలిటీకి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కదా మాది. సో అది కొంత ఇబ్బంది అయింది. సో అమ్మాల్సి వచ్చింది. మేము కొనుక్కున్నాయి, ఒక ఇల్లు అమ్మాము, 2 ఎకరాల పొలం అమ్మాము, అలా అమ్మి తీరు చేయాల్సి వచ్చింది. అలా యా సో అదొక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్. నిజంగా ఒక 5 years ఇబ్బంది పెట్టింది అది. 5 years రికవర్ అవడానికి, అంటే అది మళ్ళీ మామూలు పొజిషన్ రావటానికి. అది ఆ టైంలోనే పిల్లలు ఎదుగుతున్న టైం అనమాట. వాళ్ళకి మా మిస్సెస్ ఫీడ్బ్యాక్ ఇచ్చేది, ఇగో అనవసరమైన ఖర్చులు అయ్యి అడగండి నాన్నని, మనం లాస్ అయ్యాం అంటే పాప ఏదో అడగాలన్నా కూడా ఎస్టేట్ చేసేవారు. అవన్నీ కొంచెం మన బాధగా అనిపిస్తాయి.